వేసవికాలం ప్రారంభంలోనే మండు ఎండలు బగబగ మండుతున్నాయి. సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇదే క్రమంలో ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు ఉన్నటువంటి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే ప్రధానంగా ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయో దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు చూసుకుంటే ప్రధానంగా ఈరోజు 15 మండలాల్లో ప్రధానంగా చూసుకుంటే 40 డిగ్రీల నుంచి అయితే మాత్రం సుమారుగా 42-43 డిగ్రీల వరకు కూడా ఒకవైపు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాల్లో కూడా వడగలుపులు కూడా వీచే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే కేరళలో 40 డిగ్రీల వరకు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రధానంగా చూసుకుంటే అతి తక్కువగా చూసుకుంటే 38 డిగ్రీలు విజయనగరంలో ప్రజెంట్ నమోదవుతుంది. ప్రజెంట్ మనమైతే ప్రజెంట్ ఉన్నటువంటి ఉష్ణోగ్రత అయితే మాత్రం 39 డిగ్రీలు అయితే ప్రజెంట్ మాత్రం ఉన్నాము. అదేవిధంగా బొబ్బిలి ప్రాంతానికి సంబంధించినట్టు చూసుకుంటే 42 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని పట్ల మాత్రం ఇప్పటికే ప్రజలు కూడా వడదెబ్బకైతే మాత్రం తగిలే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని ఇప్పటికే పలువురు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఇలా రహదారులపైన కావచ్చు, అలాగే అన్నదాతలకు కావచ్చు, అందరికీ కూడా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వేసవికాలం తాపంతో అటువైపు అన్నదాతలు అలాగే మూగజీవులు అన్నీ కూడా ఈరోజు జలాశయాలు మొత్తం కూడా అడుగంటే పరిస్థితి కూడా మరోవైపు కనిపిస్తుంది. ఈ వేసవి తాపానికైతే మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం అయితే చూడొచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం విజయనగరం జిల్లాలో ప్రధానంగా సంతకాల వంతున వద్ద అయితే మన ప్రస్తుతం అయితే మాత్రం ఉంది. సంతకాల వంతున వద్ద మనం చూసుకుంటే ఎటువైపు చూసిన నిత్యము రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అయితే అసలు ఈ ఎండలు స్టార్ట్ అవ్వడంతో అసలు ఈ ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు చూసుకుంటే ఒక 10-20 వాహనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలాంటిది ఇక్కడ చూసుకుంటే వందలాది వాహనాలతో ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం అయితే మాత్రం ఇప్పుడు చూసుకుంటే ఎండలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంత వాసులంతా కూడా అంటే ఇక ఎండలకైతే మాత్రం భయపడి ఎవరు కూడా బయటికి రానిటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఎండల పరంగా చూసుకుంటే ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా తగు ప్రికాషన్స్ తీసుకుని బయటికి రావాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డాక్టర్లు కూడా ఒకటే చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ ఎండలపైన అయితే మాత్రం వడదెబ్బ తగిలే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తగు ప్రికాషన్స్ తీసుకుని బయటికి రావాలని కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం ఏదైనా సరే పనులు ఉంటే మాత్రం ఉదయం 10 గంటల లోపే పనులు చేసుకోవాలి. మధ్యాహ్నం వరకు కూడా ఎవరు కూడా బయటికి రావద్దని కూడా మరొకవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఉదయం 11 దాటితే చాలు ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే విజయనగరం జిల్లా వ్యాప్తంగా కాదు, ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి మనం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాలో చుట్టూ కొండలు పచ్చనిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఈరోజు చూసుకుంటే 42 డిగ్రీలు సెంటిగ్రేడ్ వరకు కూడా ఈరోజు ఉష్ణోగ్రత నమోదయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు ప్రధానంగా మనం చూసుకుంటే విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా అదే రకంగా కూడా మరొక కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఎక్కడైతే 39 డిగ్రీలు అయితే మాత్రం ఉష్ణోగ్రత నమోదైందని ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు కూడా మరొక చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా రానున్న రోజుల్లో మరింత ఎండల తీవ్రత ఉండే అవకాశాలు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వడదెబ్బని అయితే మాత్రం మన తగు ప్రికాషన్స్ అయితే తీసుకోవాలని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి పలు సంస్థలు కూడా ఎప్పటికే శల్యాంధ్ర కేంద్రాలు అలాగే మజ్జిగ ఇవి కూడా ఒకవైపు అయితే పంచుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఎండ తాపానికి అయితే మాత్రం తట్టుకునే విధంగా అయితే మాత్రం ముందుగానే దానికి సంబంధించిన తగు చర్యలు తీసుకుని అయితే మాత్రం రోడ్డుపైకి రావాలని కూడా అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.